హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం నిమ్మకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పాతకాలపు వంటే, ఇది కూడా పచ్చడి అనమాట, పాతకాలపు పచ్చడి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఎక్కువ పట్టదు ఆయిల్. ఇందులో మనం చిన్న ఇంగువ ముక్కను వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మినప్పప్పు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇంట్లో కూరలేమీ లేనప్పుడు ఒక 4 నిమ్మకాయలు ఉంటే గమ్మున ఇలా పోపు వేసుకుని ఇలా కారం కింద చేసేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఉత్తిపప్పులో సైడ్న నలుచుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 10-15 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. మన కారానికి సరిపడా అన్నమాట. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి మొత్తం అన్నీ కలిపి. ఇన్ని పప్పులు అక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటాము అంటే కారం పలచగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఈలోగా మనం నిమ్మకాయ రసం తీసుకుందాం. ఇదిగోండి నిమ్మకాయలు ఇలాగా తొక్క పలచగా ఉండి నొక్కితే మెత్తగా ఉండేలాంటివి ఎంచుకోవాలన్నమాట కొనుక్కునేటప్పుడు. వీటిల్లో అయితే రసం ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ గట్టిగా ఉండి తొక్క మందంగా అనిపిస్తే దాంట్లో పెద్దగా రసం రాదు, కాయ సైజు ఉంటుంది తప్ప. ఇప్పుడు నిమ్మరసం తీసుకున్న బౌల్లో చిన్న ఉప్పు వేసుకుని నిమ్మరసం తీసుకుంటే నిమ్మరసం కనరెక్కకుండా ఉంటుంది. ఇదిగోండి పోపు చల్లారిపోయింది కదా. దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు మరీ మెత్తగా పట్టేసుకోక్కర్లేదు పొడి, కొంచెం బరకబరకగా పట్టుకుంటే బాగుంటుంది. మా వంటలు మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మనం పోపు అంతా ఇందులో వేస్తాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల ఉప్పు వేయాలి. నిమ్మరసం కదా, ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట. కావాలంటే చూసి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో ఒక 1/2 స్పూన్ మెంతిపొడిని వేసుకోవాలి. అప్పుడు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మెంతులు అందులో వేసి వేచుకుని మిక్సీ పట్టుకునే దానికంటే ఇలా విడిగా పొడి కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిలో మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసి కలిపేసుకోవాలి బాగా మొత్తం అంతా. ఈ నిమ్మరసం ఈ పౌడరు బాగా కలిసిపోయి అది కొంచెం ముద్దలా తయారవుతుందన్నమాట. పోపు వేసుకోకపోయినా ఎలాగైనా తినేయచ్చు, కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఓ ఎండుమిరపకాయ కొద్దిగా చిక్కుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆవాలు చటపటమనేలా వేసుకుని ఫ్లేవర్కి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిపోయిన పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ కారంలో వేసేసుకుందాం. ఇలా వేసుకుని ఒక్కసారి పోపు కలిపాక దీన్ని దగ్గర పడడానికి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది నిమ్మకాయ కారం. చాలా టేస్ట్గా ఉంటుంది. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.